వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు శ్రీ శాకాంబరి నవరాత్ర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ పోస్టర్ను విడుదల చేసింది. ఆ 15 రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అదేవిధంగా ఆలయ కమిటీతో పాటు ధర్మకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న ములుగు జిల్లాలో జరిగినటువంటి ఓ పత్రికా విలేకరి మీద జరిగిన దాడిని ఆయన ఖండించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ఎస్పీ ఇలాంటి అంశాల పట్ల సీరియస్గా వ్యవహరించాలన్నటువంటి సూచన ఆయన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాలాభిషేకాలు ఎందుకు సంబురాలు జరుపుకుంటుందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కార్చి వాత పెట్టాలన్నటువంటి అంశాన్ని ఆయన పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు నిలిచిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ బస్సు వరంగల్ జిల్లా కేంద్రం నుంచి కాళేశ్వరం వెళ్తుండగా దారి మధ్యలో కూడా 5 సార్లు నిలిచిపోయిందని ప్రయాణికులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్కు అంత దూరంలో నిలిచిపోతే 2 కిలోమీటర్ల దూరం పాటు ఆర్టీసీ సిబ్బంది తమను కాలినడకన బస్టాండ్ వరకు తీసుకొచ్చారన్నటువంటి అంశాన్ని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఆర్డినరీ బస్సుకు సంబంధించిన ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోయారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి సంబంధించిన రైతులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన ధర్నా నిర్వహించారు. ప్రధానంగా తమ గ్రామానికి సంబంధించిన భూములన్నీ ఫారెస్ట్ ల్యాండ్స్గా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉందని, పూర్తిగా మా భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చే విషయంలో పూర్తిగా తాత్సారం చేస్తున్నారని ఆ రైతులు ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాల వరకు పట్టాలు అందజేశారని, ఈ ప్రభుత్వం వచ్చాక సర్వేలు నిర్వహించింది తప్ప ఆ పట్టాలు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు రైతులు చెప్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. మరో 2500 ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఆ భూ పట్టాలన్నీ కూడా అందజేయాలన్నటువంటి అంశాన్ని ఆ డిమాండ్ అయితే రైతులు వ్యక్తపరుస్తున్న సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న ములుగు జిల్లాకు సంబంధించి తాడ్వాయి మండలంలో ఓ పత్రికా విలేకరిపై కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఏటూరు నాగారం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలన్నటువంటి అంశాన్ని వాళ్ళంతా వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టరేట్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు వినతి పత్రం సమర్పించాయి. ములుగు జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని ములుగు మండలానికి సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్యగా పరిగణించారు. అవకతవకలకు సంబంధించి అనేక పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్నటువంటి అవకతవకలను బయట పెట్టినందుకు తనపై ఏదైతే విలేకరిపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు దారుణమైనటువంటి దాడికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా చేశారు.